ప్రపంచవ్యాప్తంగా ట్రాయ్కా అనే ఈ స్ట్రాంగ్ వర్డ్ వైరల్ అవుతుంది. రష్యన్ లాంగ్వేజ్ లో దీనికి అర్థం 3 శక్తుల కలయిక అని. ఇక్కడ 3 శక్తులు అంటే ఇండియా, రష్యా అండ్ చైనా. ఈ త్రైకా గ్రూప్ అమెరికా యొక్క హెజ్మనీకు ఫుల్ స్టాప్ పెట్టనుందా అంటే ఎస్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎస్సీఓ సమావేశంలో మోడీ గారు టెర్రరిజం గురించి మాట్లాడారు. టెర్రరిస్ట్ దేశమైన పాకిస్తాన్ కు అమెరికా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నారు. పుటిన్ డీ-డాలరైజేషన్ గురించి, నాటో యొక్క విస్తరణ గురించి మాట్లాడారు. షీ జిన్పింగ్ ప్రపంచాన్ని ఒక్క దేశం పాలించకూడదు, ఒకటి కంటే ఎక్కువ దేశాలు పాలించాలి అని మల్టీపోలార్ వరల్డ్ గురించి మాట్లాడారు. ఆల్ ఇన్ ఆల్ ఈ ముగ్గురు అమెరికా వైపు బాణాలను గురిపెట్టారు. ఎస్సీఓ సమావేశం చైనాలో జరిగిన కాలిన వాసన అమెరికాలో వచ్చింది. ఈ ముగ్గురు కలిసి ఎస్సీఓను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఈ మీటింగ్ కు భయపడి ట్రంప్ మోడీ గారికి లవ్ లెటర్ కూడా పంపాడు. అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తా. ఎస్సీఓ సమావేశం యొక్క ఎజెండా ఆర్థిక నీతి, కౌంటర్ టెర్రరిజం, గ్లోబల్ సౌత్ దేశాలు ఎలా కలిసి పనిచేయాలి, డెవలప్మెంట్ గురించి ఉంటుంది. బట్ ఈ సమావేశం డొనాల్డ్ ట్రంప్ కడుపు మండించడానికే చేసినట్లుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు అమెరికా సూపర్ పవర్ స్థానం నుండి పక్కకు తప్పుకుందా, అమెరికాను ఐసోలేట్ చేశారా అని భావించేలా ఈ సమావేశం జరిగింది. అమెరికా, వెస్ట్, నాటో దేశాలు రష్యా పైన శాంక్షన్స్ వేసి పుటిన్ ఒంటరి వాడిని చేయాలి, ఐసోలేట్ చేయాలి అని చూశారు. కానీ ఎస్సీఓ సమావేశంలో పుతిన్ కు హీరో వెల్కమ్, రెడ్ కార్పెట్, 21 గన్ సెల్యూట్, రష్యన్ ఫోక్ మ్యూజిక్ తో హీరో లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. షెహబాజ్ షరీఫ్ అయితే హీరోను ఫ్యాన్స్ ఎలా సార్ 1 ఫోటో అంటారు అలా పరిగెత్తుకుంటూ వెళ్లి పుతిన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షెహబాజ్ షరీఫ్ ఫ్యాన్ మూమెంట్ ఒకసారి చూడండి. మోడీ గారు పుతిన్ మాట్లాడడం, జోక్స్ వేసుకోవడం, నవ్వుకోవడం వైరల్ అవుతోంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే వెనక షెహబాజ్ షరీఫ్ చూడండి ఎలా నిలబడ్డాడు. ఎస్సీఓ సమావేశంలో 1 కాదు 2 కాదు ఎన్నో విషయాలు జరిగాయి. అన్ని విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముఖ్యంగా ఇండియా, రష్యా దేశాలు చైనాతో కలిసి అమెరికాకు, డీప్ స్టేట్ కు ఇస్తున్న మెసేజ్ ఏంటి అనేది చెప్తా. ఆగస్టు 31వ తేదీ నరేంద్ర మోడీ గారు చైనాకు చేరుకున్నారు. 7 ఇయర్స్ తర్వాత ఈయన చైనాకు వెళ్లారు. పుతిన్ కూడా అదే రోజు చేరుకున్నారు. ఇద్దరికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు. డే 1 రోజు షీ జిన్పింగ్ అండ్ మోడీ గారి మధ్య వార్మ్ అప్ మీటింగ్ జరిగింది. ఇండియాతో బార్డర్స్ గురించి, మల్టీపోలార్ వరల్డ్ గురించి, మ్యూచువల్ ఫ్రెండ్షిప్ గురించి డిస్కషన్స్ జరిగాయి. ఇండియా మాకు శత్రు దేశం కాదు, మిత్ర దేశమే అని స్నేహ హస్తాన్ని షీ జిన్పింగ్ అందించారు. డే 1 రోజు పుటిన్ తో కూడా వార్మ్ అప్ మీటింగ్ చేశారు. యుక్రెయిన్ పీస్ గురించి డిస్కషన్ జరిగాయి. రోబోట్ షో, ఫార్మల్ డిన్నర్ తర్వాత డే 1 ముగిసింది. డే 2 అంటే సెప్టెంబర్ 1 రోజు ఇంటర్నేషనల్ మీడియాలో పుటిన్ అండ్ మోడీ గారు ఒకే కారులో రావడం సంచలనంగా మారింది. షీ జిన్పింగ్, మోడీ అండ్ పుతిన్ ముగ్గురు కలిసి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ తో పాటు నవ్వుకుంటూ, జోక్స్ వేసుకుంటూ మాట్లాడారు. రీల్స్ లో నెటిజన్స్ మీమ్స్ వేసేవారు. ఈ ముగ్గురు ఏం మాట్లాడి ఉంటారు అని తమకు తోచిన విధంగా స్క్రిప్ట్ ను రాసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ 50% కాదు 100% టారిఫ్ వేసినా భయపడేదే లేదు, తగ్గేదే లేదు అని మోడీ గారు అన్నట్లు మీమ్స్ చేశారు. మా ముగ్గురిని కలిపిన క్రెడిట్ కూడా డొనాల్డ్ ట్రంపే తీసుకుంటాడేమో అని పుటిన్ అంటాడు. ఇండియా, చైనా మధ్య సీజ్ ఫైర్ చేయించాను అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెడతాడు. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం రిక్వెస్ట్ పెడతాడేమో అని షీ జిన్పింగ్ అంటాడంట. ఇలా జోక్స్ గా ఎవరికి తోచినట్లు వాళ్ళు మీమ్స్ ను తయారు చేస్తున్నారు. మోడీ గారు సపరేట్ గా పుతిన్ ను తీసుకెళ్లారు. షెహబాజ్ షరీఫ్ నిలబడిన చోటనే తీసుకెళ్లారు. పుతిన్ తో ఆ వైపు చూడొద్దు, అక్కడ ఒక పిచ్చోడు చిప్ప పట్టుకొని అడుక్కు తింటూ నిలబడి ఉంటాడు, వాణ్ణి మనం చూస్తే మళ్ళీ డబ్బులు అడుగుతాడు అన్నట్లు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఫైనలీ జియో పాలిటిక్స్ గురించి కూడా మీమ్స్ వస్తుండడం నాకు పర్సనలీ చాలా హ్యాపీగా ఉంది. 4 ఇయర్స్ బ్యాక్ నేను జియో పొలిటికల్ కంటెంట్ తయారు చేసేటప్పుడు మీమ్స్ అంటే సినిమా లేదా బిగ్ బాస్ కు మాత్రమే వచ్చేవి. వాట్ ఎవర్, ఈ ముగ్గురు వీడియోస్ వైరల్ అవుతుండడం చూసి డొనాల్డ్ ట్రంప్ గారి టీం, మార్కో రూబియో అండ్ టీం రంగంలో దిగి ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ను ఒకసారి చూడండి. ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు అధపాతాళానికి చేరుకోలేదు. 21st సెంచరీలో ఇండియా మాకు చాలా కావాల్సిన మిత్రదేశం అని చెప్పి ఇండియాలో ఉన్న యుఎస్ ఎంబసీ ట్వీట్ పెట్టింది. ఇదే మార్కో రూబియో కొద్ది రోజుల ముందు ఏమన్నాడు? ఇండియా ఇస్ అన్ డెడ్ ఎకానమీ అన్నాడు. ఇండియా రష్యాతో ఆయిల్ ను కొని వార్ ను ఫండ్ చేస్తోంది అన్నాడు. దిస్ ఈజ్ నాట్ యుక్రెయిన్ వార్, దిస్ ఈజ్ మోడీస్ వార్ అన్నారు. ఇప్పుడు మోడీ గారు చైనాతో క్లోజ్ అవ్వడం, రష్యాతో ఇంకా ఎంగేజ్ అవ్వడం చూసి వెనక్కి తగ్గారు, భయపడ్డారు. మోడీ గారికి లవ్ లెటర్ రాశారు. దీనికి అర్థం ఏంటి అంటే అమెరికా భయపడుతోంది. ఎందుకు భయపడుతోంది అంటే ట్రాయ్కా ఎస్సీఓ సమిట్ లో ఏం చేశారు అనేది చెప్తా.
ట్రాయికా డైరెక్ట్ గా డాలర్ పైనే హిట్ చేసింది. డైరెక్ట్ గా అమెరికా యొక్క సూపర్ పవర్ డ్రీమ్స్ పైనే హిట్ చేసింది. ఈ రోజు ఉదయం షీ జిన్పింగ్ అందరినీ అడ్రస్ చేస్తూ 1991 నుండి ప్రపంచం మొత్తాన్ని ఒక్క దేశమే అంటే అమెరికానే పాలిస్తోంది. యూనిపోలార్ వరల్డ్ ఆర్డర్ ఉంది. ఒక దేశం అంతర్జాతీయ చట్టాలను రాస్తోంది. ఇది ఉండకూడదు, మల్టీపోలార్ వరల్డ్ ఉండాలి అని చెప్పారు. మల్టీపోలార్ వరల్డ్ అంటే అంతర్జాతీయంగా ఉన్న దేశాలు ఎలాంటి చట్టాలు పాటించాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా వ్యాపార లావాదేవీలు జరగాలి, ఎలాంటి అణ్వాయుధ శక్తులను తయారు చేసుకోవాలి అనే రూల్స్ ను ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇలా వేరు దేశాలు కలిసి రాయాలి అన్నమాట. ఒకే ఒక దేశం రాయకూడదు. ఒకే ఒక దేశం అంతర్జాతీయ రాజకీయాలను శాసిస్తే దాన్నే హెజ్మనీ అంటారు. ఎస్సీఓ సమావేశం అనేది అమెరికా యొక్క హెజ్మనీకు చెక్ పెట్టడానికి తయారు చేసిన ఒక మీటింగ్. అంటే ఇది గేమ్ చేంజర్, వాటర్ షెడ్ మూమెంట్ లాంటిది. ఒకసారి మనం చరిత్రను చూసుకుంటే ఎస్సీఓ మీటింగ్ కు ముందు, ఎస్సీఓ మీటింగ్ తర్వాతనే డిస్కషన్ జరగాలి. మనం డాలర్ ను ఎందుకు వాడాలి, డిజిటల్ కరెన్సీని ఎందుకు వాడకూడదు అని షీ జిన్పింగ్ అంటున్నారు. ఆర్ఐసి బ్లాక్ ఇండియా, చైనా, రష్యా ఈ ముగ్గురు గనుక డిజిటల్ కరెన్సీ వాడితే డాలర్ పతనం అవుతుంది అనే మీనింగ్ వచ్చేలాగా ఎవరిని పేరు పెట్టి పిలవకుండా, ఎవరి పేరు వాడకుండా ఇండైరెక్ట్ గా ఈయన షంటింగ్ వేశారు. స్విఫ్ట్ లాంటి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ నెట్వర్క్ ను మనం తయారు చేయాలి అని చెప్పారు. స్విఫ్ట్ అంటే ఏంటి అంటే, రవి అనే వ్యక్తి ఇండియా నుండి రష్యాలో ఒక ఫోన్ కొన్నాడు అనుకోండి, నా పేమెంట్ ఫస్ట్ స్విఫ్ట్ బ్యాంక్ కు వెళ్తుంది. అక్కడ రూపీ నుండి డాలర్ గా కన్వర్ట్ అయ్యి డాలర్ రూబల్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాతే రష్యాలో ఫోన్ అమ్మే వ్యాపారి అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఈ మొత్తం సైకిల్ కు టోల్ లాగా, మిడిల్ మ్యాన్ లాగా స్విఫ్ట్ నెట్వర్క్ పనిచేస్తుంది. ఈ స్విఫ్ట్ నెట్వర్క్ యూరోప్ లో ఉన్న దీన్ని అమెరికానే కంట్రోల్ చేస్తుంది. రవి అనే వ్యక్తి రష్యాలో ఫోన్ కొనాలి అంటే మధ్యలో స్విఫ్ట్ బ్యాంక్ అనే అమెరికన్ సిస్టమ్ ను ఎందుకు వాడాలి అని షీ జిన్పింగ్ అంటున్నారు. స్విఫ్ట్ నే పీకేయాలి అని షీ అంటున్నారు. నువ్వు నేను వ్యాపారం చేస్తున్న మధ్యలో అమెరికా ఎందుకు అంటున్నారు. డైరెక్ట్ గా మనం డిజిటల్ కరెన్సీ ద్వారా నా అకౌంట్ నుండి నీ అకౌంట్ కి డైరెక్ట్ గా లావాదేవీలు చేసుకుందాం, మధ్యలో ఎవడు అవసరం లేదు అని ఈయన డైరెక్ట్ గా డాలర్ పైన చెక్ పెట్టారు. 10 బిలియన్ యువాన్ క్రెడిట్ ను అంటే అప్పునిచ్చి ఎస్సీఓ దేశాలకు అవసరమైతే ఈ అప్పు తీసుకోండి, డెవలప్మెంట్ చేద్దాం, కలిసి వ్యాపారం చేసుకుందాం, కలిసి డెవలప్ అవుదాం, మ్యూచువల్ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. యుఎస్ టారిఫ్ ను క్రిటిసైజ్ చేశారు. యుఎస్ ఈస్ బుల్లింగ్ కంట్రీస్ అన్నారు. టారిఫ్ ను ఆయుధీకరణ చేస్తున్నారు. తమ మాట వినకపోతే టారిఫ్ వేయడం, తమ నాయకుడి ఫోన్ ఎత్తకపోతే టారిఫ్ వేయడం, మీ అధ్యక్షుడి భార్యను చూస్తే ఒక నాయకుడిని బుల్లీ చేయడం, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేదు అని ఒక నాయకుడు ఒప్పుకోలేదు అంటే ఇండియా పైన టారిఫ్ వేయడం, ఇదెక్కడి నీతి, ఇదెక్కడి యూనిపోలార్ వరల్డ్ అని షీ జిన్పింగ్ డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ నే హెచ్చరించాడు. వీ షుడ్ ఆల్ బి యునైటెడ్ అగేన్స్ట్ బుల్లీస్ అని ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఎస్సీఓ సమావేశంలో పెహల్గాం దాడిని ఖండించారు. డిప్లొమాటిక్ గా భారత్ కు ఇది అతి పెద్ద విజయం. షేబాజ్ షరీఫ్ ముందే పెహల్గాం దాడిని ఖండించడం జరిగింది. మోడీ గారు అడ్రస్ చేస్తూ టెర్రరిజం ఏషియాలో చాలా పెద్ద ప్రాబ్లం అయింది అని షేబాజ్ షరీఫ్ ను పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడారు. తన మనసులో షేబాజ్ షరీఫ్ హీరో విలన్ ను వదిలేసి నా పైన పడ్డారేంటి అని అనుకుని ఉంటాడు. మోడీ గారు ఏ పాయింట్ లో అయినా నిన్ను వాడేదే, నిన్ను కొట్టేదే అన్నట్లు షేబాజ్ షరీఫ్ ను కార్నర్ చేశారు. ట్రేడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడారు మోడీ గారు. నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరిగే బ్రిక్స్ సమావేశానికి షీ జిన్పింగ్ ను పుతిన్ ను ఆహ్వానించారు. నెక్స్ట్ పుతిన్ అడ్రస్ చేస్తూ రష్యా, చైనా, ఇండియా ఆర్ఐసి బ్లాక్ ను చాలా స్ట్రాంగ్ గా పుష్ చేశారు. బ్రిక్స్ ను ఇంకా స్ట్రాంగ్ చేయాలి అని పిలుపునిచ్చారు. ఆర్ఐసి వెస్టర్న్ దేశాలకు వ్యతిరేకంగా లేదు, బట్ గ్లోబల్ పవర్ ను బ్యాలెన్స్ చేయడానికి ఉంది అన్నారు. చాలా పెద్ద మాట అండి ఇది. పుతిన్ ఏమంటున్నారు అంటే G7 అని చెప్పి, వెస్ట్ అని చెప్పి, నాటో అని చెప్పి తెల్ల దేశాలన్నీ ఒక్కటయ్యాయి. ఇలా ఒక్కటయ్యి వేరే దేశాల పైన బుల్లింగ్ చేస్తున్నారు. దీనికి అర్థం వెస్ట్ దేశాలు లైక్ అమెరికా, నాటో బ్యాచ్ ఒక్కటయ్యి రష్యా పైన యుద్ధాన్ని ప్రకటించారు. నాటోలో దేశాలను కలుపుకుంటూ పోతున్నారు. తమ మాట వినకపోతే ఇండియా, ఇరాన్, వెనుజులా వంటి దేశాల పైన టారిఫ్లు, శాంక్షన్లు వేయడం మొదలు పెట్టారు. ఇండియా, రష్యా, చైనా ఈ మూడు దేశాలు ఒక్కటై సెకండ్ ఫ్రంట్ ను తయారు చేసుకోవాలి. గ్లోబల్ ఆర్డర్ ను బ్యాలెన్స్ చేయాలి. అటువైపు వెస్ట్ దేశాలు సంఘటితమైతే ఇటువైపు ఆర్ఐసి ఒక్కటిగా నిలబడుతుంది. వెస్ట్ దేశాలు పీనలైజ్ చేసిన వెనజులా వంటి దేశాలకు అండగా ఆర్ఐసి ఉంటుంది అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మోడీ గారు అండ్ పుటిన్ గారి మధ్య బైలాటరల్ మీటింగ్ జరిగింది. డిసెంబర్లో మోడీ గారు ఇండియాకు రమ్మని పుతిన్ ను ఆహ్వానించారు. ఆయిల్ ను కొనేదే ఎవరు చెప్పినా తగ్గము, అమెరికా 50% కాదు 100% టారిఫ్ వేసినా మాకు ఎటువంటి నష్టం లేదు,
రష్యా ఈజ్ అవర్ ప్రైమరీ అండ్ టైం టెస్టెడ్ ఫ్రెండ్ అన్నట్లు మోడీ గారు పుతిన్ ను చాలా గట్టిగా పొగిడారు. ఈ మీటింగ్ ముందు జెలెన్స్కీ కాల్ చేసి యుద్ధాన్ని ఆపమని పుతిన్ పైన ఒత్తిడి పెట్టమని కోరాడంట. అయితే మోడీ గారు బైలాటరల్ మీటింగ్ లో యుద్ధాన్ని ఆపేయమని గాని దిస్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ వార్ అనే శాంతి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. బికాజ్ యుక్రెయిన్ యుద్ధం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వెస్ట్ దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మీరు కావాలంటే చూసుకోండి, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు డొనాల్డ్ ట్రంప్ కు పడడం లేదు. వెస్ట్ యూరోప్ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య పడడం లేదు. డొనాల్డ్ ట్రంప్ నిన్న యుక్రెయిన్ యుద్ధానికి కారణం వెస్ట్ దేశాలే, సీజ్ ఫైర్ ఫెయిల్ అవడానికి కారణం వెస్టర్న్ యూరోపియన్ దేశాలే అని నాటో దేశాల మీద పడి ఏడ్చాడు. ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ యుద్ధానికి కారణం జో బైడెన్ అన్నాడు. ఆ తర్వాత పుతిన్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, యుద్ధానికి కారణం పుతినే అన్నాడు. ఆ తర్వాత ఈ యుద్ధానికి కారణం ఇండియా అన్నాడు. ఎక్కడో ఏషియాలో ఉన్న ఇండియా పైన నేరాన్ని మోపాడు. ఇట్స్ నాట్ యుక్రెయిన్ వార్, ఇట్స్ మోడీస్ వార్ అన్నాడు. మళ్ళీ ఈ రోజు వెస్టర్న్ దేశాలే ఆటంకంగా మారాయని వెస్టర్న్ దేశాల మీద పడ్డాడు. ఈ విధంగా వెస్ట్ దేశ నాయకుల్లో యూనిటీ లేదు, క్లారిటీ లేదు. కాబట్టే ప్రపంచ దేశాలు ఒక ఆల్టర్నేటివ్ ను కోరుకుంటున్నాయి. ఆ ఆల్టర్నేటివ్ పేరే RIC ట్రాయికా. ఈ 3 దేశాలు నెక్స్ట్ సూపర్ పవర్ అవ్వనున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. ఇట్స్ టూ లేట్ డియర్ అమెరికా. చేయాల్సిన పెంట ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ చేసేసాడు. RIC లేదా ట్రాయికా నుండి ఇండియాను మీరు లాగలేరు. ట్రైన్ ఆల్రెడీ షాంఘై మాస్కో వరకు వెళ్ళిపోయింది. మోడీ గారు మిమ్మల్ని నమ్మిన భారతీయులను మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు. నెక్స్ట్ మోడీ గారు షీ జిన్పింగ్ మధ్య బైలాటరల్ మీటింగ్ జరిగింది. 7 years తర్వాత అఫీషియల్ గా ఒక బైలాటరల్ మీటింగ్ జరిగింది. బార్డర్ డిస్ ఎంగేజ్మెంట్ గురించి, ట్రేడ్ గురించి, కనెక్టివిటీ గురించి మాట్లాడారు. సో ఈ విధంగా SCO సమావేశం అనేది సూపర్ హిట్ అయింది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.